1968 జూలై 18 అర్ధరాత్రి. తుఫాను గాలులు, తీరాన్ని ముంచెత్తుతున్న అలలు, కారు చీకటి, కుండపోత వర్షం. దక్షిణాఫ్రికా తీరంలో దుర్భేద్యమైన రోబోన్ ద్వీపం. అంతటా తుపాకుల పహారా, జైలు గోడలు, వాటి నడుమ దూరంగా చీకటిలో ఓ ఒంటరి మానవుడు. గాలి హోరుకి మూర్ఛనలు పోతున్న దీపం. ఆ వాతావరణాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా అతడు మాత్రం నిశ్శబ్దంగా చిత్తు కాగితాలపై ఏవో అక్షరాలు ఒలికిస్తున్నాడు. ఆ అక్షరాలలో భవిష్యత్ ఆఫ్రికా కోసం అనంత కలలు. ఆ విధంగా 27 ఏళ్లుగా ఆ ఇనుప గదుల నడుమ, ఆ చీకటి గుహలో అవే స్వప్నాలు, అవే రాతలు. ఆ మనిషిలో చెదరని దృఢచిత్తం, తరగని ఆత్మవిశ్వాసం. 1994 మే 14 రాజధాని ప్రిటోరియా నగరం. అక్కడ ఆ రోజు 2 మహోదయాలు. ఓవైపు భానోదయం, మరోవైపు నల్లజాతికి సూర్యోదయం. తూర్పు దిక్కున వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి. నిశ్శబ్దంగా ఓ కొత్త ప్రపంచానికి స్వాగత గీతిక ఆలపిస్తున్నాయి. రాజధాని ప్రిటోరియాలోని పాలనా సౌధం చుట్టూ సందడి. చిరకాల స్వప్నము సాకారం కడిగేది. జాతి జనులు స్వేచ్ఛాగీతం ఆలపించనున్న రోజు. ఆ అంబర చుంబిత సంబరాన్ని తిలకించి పులకించడానికి ఖండాలే కదలి వచ్చినట్లు, దేశదేశాలే తరలి వచ్చినట్లు సకల రాజ్యాల ప్రతినిధులు, దేశాధినేతలు. స్వేచ్ఛావాయువుల తాకిడికి సమున్నతంగా దక్షిణాఫ్రికా జాతీయ జెండా రెపరెపలు. దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా మహానేత నెల్సన్ మండేలా ప్రమాణ స్వీకారోత్సవం. Nelson Rhodesa Mandela do hereby swear. నిఖిల ప్రపంచమంతా ఒళ్లంతా కళ్ళు చేసుకుని దశాబ్దాలుగా ఆ దృశ్యం కోసమే నిరీక్షించింది. ఆ అపురూప సన్నివేశానికి, అంతకుముందు పేర్కొన్న ఆ ఒంటరి మానవుని జైలు జీవితానికి నడుమ జరిగిన సముజ్వల సంఘటనల సమాహారమే నెల్సన్ మండేలా జీవనయానం. నెల్సన్ మండేలా ఓ కోటి గొంతుకల ధిక్కార స్వరం, కోట్లాది ప్రజల ధీరోదాత్త రూపం, నల్లనయ్యల ఆకాంక్షలకు ప్రతిరూపం, బతుకు తాకట్టు పెట్టిన బానిసలకు ఆశాదీపం, జాతి దురహంకారాన్ని నిలువునా దహించిన అగ్ని కెరటం. ఆయన జైలుగోడల వెనక నుంచే జనం గుండెల్లో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిలించాడు. సాగిలపడ్డ జాతిలో స్వాభిమానం నింపాడు. మహామనీషిగా, జననేతగా, ఘననేతగా ప్రపంచ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అతడే లివింగ్ లెజెండ్ నెల్సన్ రోలిహ్ లాహోల్ మండేలా. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. 17వ శతాబ్దంలో ఆఫ్రికా ధరిత్రిపై దుర్బల జాతులను కాల్చుకు తినే చరిత్రకు బ్రిటన్, హాలెండ్లు బీజం వేశాయి. శరీర రంగును బట్టి ప్రజలకు వేర్వేరుగా హక్కులనొసగాయి.
అదే అపార్థైడ్. ఆ అమానవీయ వర్ణ వివక్ష 17వ శతాబ్దంలో డచ్ వారి రాకతో ఆఫ్రికాలో ఆరంభమైంది. ఆ అమానుషత్వాన్ని మానవాళి పట్ల అత్యంత హేయమైన నేరంగా ప్రపంచ ప్రజలు తూర్పారబట్టారు. అయినా ఈ వివక్షను భూమిపై మరెక్కడా లేని విధంగా దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి ప్రభుత్వం అమలు జరిపింది. కనీ విని ఎరుగని రీతిలో మెజారిటీ నల్లజాతీయులను అణచివేసింది. మొదట వర్తక వాణిజ్య ఆధిపత్యం కోసం డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలు దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టాయి. ఆధిక్యం కోసం కత్తులు దూసినప్పటికీ ఆ దేశ సంపదను కబళించడానికి దోపిడీకి అవి ఏకమయ్యాయి. నాటి ఆఫ్రికాను అవలోకిస్తే మొదట అది డచ్ వారికి విశ్రాంతి స్థావరం, ప్రకృతి అందాలకు నెలవు, గిరిజన సంస్కృతులకు కొలువు. ఆ వనసీమలోనే గిరిజనుల ఆవాసం, క్రూర జంతువులతోనే సావాసం. కాస్త దూరంగా దుర్భేద్యమైన కొండలు, సేద్యానికి యోగ్యమైన భూములు. సేద్యం, వేటాడడం, ఆట పాట, పండుగలు, ఇదే వారి సంస్కృతి, అదే వారి ప్రపంచం. అలా ఆనందంగా సంతోషంగా సాగిపోతున్న అడవి బిడ్డల జీవితాల్లో కొంతకాలానికి అల్లకల్లోలం చెలరేగింది. ఆ ఖండపు సహజ సంపదలు కొల్లగొట్టడానికి ఆధునిక మారణాయుధాలతో తెల్లవాళ్లు గిరిజనులను లొంగదీసుకున్నారు. బంగారు వజ్రాల గనుల్లో బానిసలుగా మార్చి ఆ సంపదను దోచుకోవడం ఆరంభించారు. 1910 మే 31 బ్రిటిష్ డచ్ వారి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఫలితంగా విభిన్న తెల్లజాతుల పాలనలో యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏర్పడింది. ఇక అప్పట్నుంచి నల్లవారికి అడుగడుగునా ఆంక్షలు. భూములు లేవు, బతికేందుకు వనరులు లేవు, తలదాచుకునే చోటు లేదు, ఓటు హక్కు లేదు, రాజకీయ హక్కులు లేవు, నిలువ నీడా లేదు, గౌరవంగా బతికేందుకు వీలు లేదు. సొంతగడ్డ మీదే పరాయి బిడ్డల్లా దయనీయమైన దుర్భర స్థితి. ఈ నేపథ్యంలో 1912లో నల్లవారి హక్కుల కోసం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ANC ఆవిర్భవించింది. సరిగ్గా ఆ సమయంలో ఓ వేగు చుక్క పొడిచింది. బాషీ నదీ తీరాన క్యూను గ్రామంలో గిరిజన తెగ నాయకుడు హెన్రీ మండేలా ఇంట బిడ్డ రూపంలో కన్ను తెరిచింది. అతడే రోలిహ్ లాహోల్ మండేలా. ఆ తరువాత కాలంలో నెల్సన్ మండేలా పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు. ఆ బాలుడు బాగా బతికి గతిచెడ్డ తమ కుటుంబాల కథలను పెద్దల ద్వారా విని చలించాడు. తెల్లవారు ఆ నేలపై అడుగు పెట్టక ముందటి తమ జాతి స్వేచ్ఛా జీవితాన్ని వివరిస్తుంటే ఆసక్తిగా వినేవాడు. నల్లజాతి వీరుల పోరాట గాథల్ని ఆలకించేవాడు. చుట్టూ ఉన్న మనుషుల కోసం గట్టిమేలు తలపెట్టాలన్న ఆలోచన చిరుప్రాయంలోనే ఆ బిడ్డలో చిగురించింది. When I went to school, the lady teacher, Miss Mtingane, నేను మొదట్లో పాఠశాలకు వెళ్ళినప్పుడు మా టీచర్ టింగానే నీ పేరేమిటి అని అడిగింది. నేను రోహ్లాలా అని చెప్పాను. అందుకామె నీ పేరు బాగాలేదు, నీవు క్రైస్తవ పేరు పెట్టుకోవాలి, ఈ రోజు నుండి నీ పేరు నెల్సన్ సరేనా అంది. అంతే, అప్పటి నుండి నా పేరు నెల్సన్గానే ఉండిపోయింది. అది మా తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. not given by my parents. 10 ఏళ్ల వయసులోనే పసివాడి బుర్రలో పెద్ద ఆలోచనలు. అయితే ఆ వయస్సులోనే తండ్రి మరణం అతనికి అశనిపాతమయ్యింది. ఈ నేపథ్యంలో సమీప బంధువు జిన్ గింటాబా మండేలాను పెంపకానికి తీసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పించారు. అయితే ప్రిటోరియా దొరల వద్ద పలుకుబడి సంపాదించాలంటే ఇంగ్లీష్ విద్య నేర్వటం అనివార్యమన్న ఆయన హితోపదేశాన్ని మండేలా పాటించాడు. ఫలితమే హీల్డ్ టౌన్లోని నల్లజాతి పాఠశాలలో చేరిక. అక్కడ 1938లో మెట్రిక్యులేషన్ పూర్తి.
ఫోర్డ్ హరారేలోని సౌత్ ఆఫ్రికన్ నేటివ్ కళాశాలలో బిఏలో ప్రవేశం. అక్కడ చదువుతున్నప్పుడే ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యకర్త అలివర్ టాంబోతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం మండేలాకు రాజకీయాలపై అవగాహన పెంచింది. తిరుగుబాటు ధోరణికి బీజం పడింది. అదే సమయంలో అధ్వాన్నపు భోజనం పెడుతూ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కాలేజీ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ ఆందోళన నిర్వహించాడు. ఫలితంగా హాస్టల్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. ఈలోగా తన ప్రమేయం లేకుండా జరుగుతున్న పెళ్లి ప్రయత్నాలను నిరోధించడానికి మండేలా జోహాన్స్బర్గ్కు పారిపోయాడు. బతుకు తెరువుకు గని కంపెనీలో కొలువుకి చేరాడు. ఈలోపు కరస్పాండెన్స్ బిఏ పూర్తయింది. అక్కడ వాల్టర్ సిసులు అనే ఎస్టేటు వ్యాపారితో పరిచయం, సాన్నిహిత్యం మండేలా భావి జీవితానికి బాటవేశాయి. సిసులు సాయంతో మండేలా విల్టీవాటర్ రౌండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో చేరాడు. అదే సమయంలో సిసులు బంధువైన ఎవ్లిన్తో ప్రేమలో పడ్డాడు. 1944లో ఆమెను వివాహమాడారు. లా చదివే రోజుల్లో మండేలాను ఆఫ్రికావాదం, ఉదారవాదం, మార్క్స్ సిద్ధాంతాలు ఆకర్షించాయి. ఆ సమయంలో భారతీయుల్ని వేరుచేసే ఘోటో చట్టానికి వ్యతిరేకంగా నాటాల్ కాంగ్రెస్ ఉద్యమం చేపట్టింది. తమ జాతి పట్లే కాదు, భారతీయుల పట్ల కూడా శ్వేతజాతీయుల వివక్ష వైఖరి మండేలా గుండెలు మండేలా చేసింది. అదే సమయంలో శ్వేతజాతికి చెందిన కమ్యూనిస్టు నేతలతో పరిచయం ఏర్పడినా వారితో కలవడానికి ఆయన సంశయించారు. కానీ గని కార్మికులలో నీగ్రోల మీద కమ్యూనిస్టు నేతల పట్టును, ప్రభావాన్ని గుర్తించి వారితో స్నేహహస్తం చాచారు. అప్పటికే నల్లవారి పరిస్థితి దేశమంతటా దయనీయంగా ఉంది. ఇరుకు గదుల్లో, దీపం లేని చోట జీవించాల్సిన స్థితి, అన్ని చోట్ల వివక్ష. పార్కులు, రెస్టారెంట్లు, బీచ్లు, సినిమా హాళ్లు, ఎక్కడ చూసినా వినిపించేది, కనిపించేది ఒక్కటే, అదే జాతి వివక్ష. శరీరపు రంగును అనుసరించి వ్యక్తికి విలువనివ్వటాన్ని మండేలా భరించలేకపోయారు. తమ జాతి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే ధ్యేయంతో న్యాయ విద్యకు స్వస్తి చెప్పారు. అప్పటికే ఏఎన్సీలో చురుకైన పాత్ర పోషిస్తున్న సిసులుతో మండేలా మైత్రి మరింత బలపడింది. 1944లో జోహాన్స్బర్గ్లో ఏర్పడిన ఏఎన్సీ యూత్ లీగ్లో మండేలా ముఖ్య భూమిక పోషించారు. 1948 నాటికి యూత్ లీగుకు ప్రధాన కార్యదర్శి అయి సంస్థను సమరశీలంగా తీర్చిదిద్దారు. ఆ సమయంలో నల్లవారికి ఓటు హక్కు లేకుండా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నేషనలిస్ట్ పార్టీకి మంచి మెజార్టీ లభించింది. ఆ విజయ గర్వంతో నేషనలిస్టు ప్రభుత్వం విభజించు పాలించు సూత్రాన్ని మరింతగా పాటించింది. మరిన్ని అకృత్యాలకు ఒడిగట్టింది. ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ పోరాట స్ఫూర్తితో ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చెయ్యాలని మండేలా వాదించారు. 1952 మండేలా ట్రాన్స్వాల్ ప్రాంత ఏఎన్సీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ హోదాలో ఆయన దేశమంతా సుడిగాలిలా పర్యటించారు. కమ్యూనిజం వ్యాప్తికి తోడ్పడుతున్నారన్న అభియోగంతో మండేలాను 9 నెలల పాటు ప్రిటోరియా ప్రభుత్వం చెరసాలలో బంధించింది. జోహాన్స్బర్గ్ పొలిమేరలు విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించింది. 1955 జూన్ 26 కేప్ టౌన్లో ఏఎన్సీ మహాసభ జరుగుతోంది. మండేలా పిలుపునందుకొని ప్రజలు సభకు ఉవ్వెత్తున తరలివచ్చారు. ఉప్పెనలా కదలివచ్చారు. అన్ని వర్గాల వారికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించే సమధర్మ హక్కుల పత్రాన్ని ఈ సభలోనే ప్రకటించారు. మండేలా అందించిన సమధర్మ హక్కుల సందేశం ఎదను తాకింది. దేశమంతా ఆ పిలుపును అందుకుంది. హక్కుల పత్రం ప్రిటోరియా ప్రభుత్వంలో ప్రళయ కంపనలు సృష్టించింది. ప్రభుత్వం చివరకు ఏఎన్సీ నేతలపై నిర్బంధాన్ని ప్రయోగించింది. 1956 డిసెంబర్ 5వ తేదీన మండేలాని అరెస్టు చేసింది. 4.5 సంవత్సరాల పాటు ప్రాథమిక విచారణ సైతం లేకుండా చెరసాలలో బంధించింది. ఇంతలోనే దేశ రాజకీయ చిత్రంలో మార్పు. 1959లో ఏఎన్సీ చీలిపోయింది.
చీలిక వర్గం పాన్ ఆఫ్రికన్ కాంగ్రెస్ పేరిట వేరుకుంపటి పెట్టింది. శ్వేతజాతి ప్రభుత్వంపై ప్రత్యక్ష చర్యకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ప్రిటోరియా ప్రభుత్వం నల్లజాతి ప్రజల స్వేచ్ఛకు మరిన్ని సంకెళ్లు వేసింది. 1960లో నీగ్రోల సంచారాన్ని నియంత్రించింది. పొలిమేరలు దాటడానికి గుర్తింపు కార్డుల పద్ధతి ప్రవేశపెట్టింది. ఫలితంగా నల్లజాతి భగ్గుమంది. 1960 మార్చి 21 ప్రిటోరియా నిర్బంధకాండను నిరసిస్తూ షార్పువిల్లీ పట్టణంలో వేలాది మంది ప్రజలు శాంతియుతంగా ప్రదర్శనలు జరిపారు. ఇంతలో హఠాత్తుగా పోలీసులు ఊడిపడ్డారు. దారులన్నీ మూసివేసి తుపాకీ గుండ్ల వర్షం కురిపించారు. జలియన్ వాలాబాగ్ హత్యాకాండను తలపించిన ఘోర దురంతమిది. పోలీస్ కాల్పులకు 60 మంది బలయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. షార్పువిల్లీ పట్టణం నెత్తురోగింది. దక్షిణాఫ్రికా ఈ దమనకాండకు అట్టుడికింది. మండేలా పిలుపుతో నిరసనోద్యమం దావానలమై దేశమంతా పాకింది. షార్పువిల్లీ అమానుషాన్ని గర్హిస్తూ దేశవ్యాప్తంగా హర్తాళ్ జరిగింది. ఈ సందర్భంగా మండేలా ప్రసంగాలు శ్వేతజాతి పాలకుల గుండెల్లో ములుకుల్లా గుచ్చుకున్నాయి. రక్తసిక్తమైన ఆ భూమిలో ఒక్కో నెత్తురు బొట్టు నుంచి వీరులు పొట్టుకొచ్చారేమో. వేలాది మంది సాయుధులై కదిలారు. వారికి దిశానిర్దేశం చేయటానికి మండేలా 1961 డిసెంబర్లో ఉమ్ఖోన్తో వేజస్వి పేరిట ఓ సంఘర్ష సమితిని స్థాపించారు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసమే లక్ష్యంగా గెరిల్లా బృందాలు ఏర్పడ్డాయి. ఎలిజబెత్, డర్బన్ రేవు పట్టణాలపై గెరిల్లాలు బాంబుదాడులు చేశారు. ప్రిటోరియా ప్రభుత్వం గుండెల్లో బారుఫిరంగులు మోగించారు. ఈ క్రమంలోనే మండేలా సైనిక శిక్షణ కోసం, వనరుల సమీకరణ కోసం పోలీసుల కన్నుగప్పి అల్జీరియా వెళ్లారు. పర్యటన పూర్తి చేసుకుని విజయవంతంగా దక్షిణాఫ్రికా చేరారు. మారువేషాల్లో తిరిగారు. కానీ కారు డ్రైవర్ వేషంలో తిరుగుతున్న మండేలాను 1962 ఆగస్టు 5న పోలీసులు అరెస్టు చేశారు. పాలకవర్గాలను కాపాడే న్యాయస్థానాలపై అప్పటికే విశ్వాసం కోల్పోయిన మండేలా కోర్టులో తన కేసు తానే వాదించుకున్నాడు. నాకు జాతి వివక్ష అంటే అసహ్యం. ఎందుచేతనంటే అది ఆటవికమైందేనని నేను భావిస్తున్నాను. నల్లవారి నుంచి వచ్చినా లేదా శ్వేతజాతి నుంచి వచ్చినా దాన్ని వ్యతిరేకిస్తాను అంటూ సమర్థించుకున్నాడు. అయితే ఆయన విశాల మానవతా దృక్పథం న్యాయమూర్తులను మాత్రం కదిలించలేకపోయింది. మండేలాకు కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వాన్ని కూలదోయటానికి మండేలా రివోనియాలో సాయుధ కుట్రకు పథకం రచించారన్న అభియోగం మోపింది. రివోనియా ట్రయల్ పేరిట 5 ఏళ్ల పాటు విచారణ తంతు కొనసాగింది. మండేలాకు జీవిత ఖైదు పడింది. ఈ వార్తతో ప్రపంచమంతా ఉలిక్కిపడింది. 1968లో మండేలా జైల్లో ఉండగానే మాతృమూర్తి కన్నుమూసింది. కసాయి ప్రభువులు కన్నతల్లి అంత్యక్రియలకు సైతం అనుమతించలేదు. అంతలోనే అశనిపాతం, శరాఘాతం, కారు ప్రమాదంలో పెద్ద కుమారుని దుర్మరణం, గంపెడంత విషాదం. మండేలా గుండెకు ఎన్నో గాయాలు. అయినా కష్టాలకు చెలించలేదు, కన్నీళ్లకు లొంగలేదు. జాతి విముక్తి కోసం కడదాకా పోరాడాడు. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఎదురు లేదనుకున్న ఏలికలకు ఎదురీత తప్పదు. నల్లజాతిని దారుణంగా అణచివేస్తున్న దక్షిణాఫ్రికాపై యావత్ ప్రపంచం కన్నెర్ర చేసింది. ఆర్థిక ఆంక్షలు విధించాయి. దౌత్య సంబంధాలు తెగతెంచుకున్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. మరోవైపు మండేలా విడుదల కోరుతూ విశ్వవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు పెల్లుబికాయి. మండేలాకు మద్దతుగా చిన్ని గుండెలు సైతం స్పందించాయి. ప్రపంచంలో వెలికిగురైన శ్వేతజాతి ప్రభుత్వం పరిస్థితులకు లొంగక తప్పలేదు. మండేలా విడుదలకు నేతలు రాయబారాలు ప్రారంభించారు. అనేక రాజీ ప్రతిపాదనలతో తాయిలాలు ఇవ్వజూపారు. అయినా మండేలా లొంగలేదు. నల్లజాతికి ఇది జీవన్మరణ పోరాటం. నేను ఈ ప్రభుత్వానికి లొంగిపోను, జీవితమంతా పోరాడాను,
ఇప్పటికీ పోరాడుతున్నాను, తుది శ్వాస దాకా పోరాడుతాను అని మండేలా స్పష్టం చేశారు. ఇక ప్రిటోరియా ప్రభుత్వం జాతి వివక్షను రద్దు చేసి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచడం తప్పదన్న నిర్ణయానికొచ్చింది. 1990 ఫిబ్రవరి 11 27 ఏళ్ల సుదీర్ఘ విరామం, 27 ఏళ్ల కారాగార వాస శిక్ష తరువాత ప్రభుత్వం నెల్సన్ మండేలాను విడుదల చేసింది. నల్లజాతితో పాటు యావత్ ప్రపంచమే స్వేచ్ఛాగానం చేసింది. నిజానికి మనసంతా స్వేచ్ఛాభావాలతో నిండిన మండేలా ఆ రోజే స్వేచ్ఛా మానవుడయ్యాడనటం బహుశా అతిశయోక్తే. నిరంతరం తన ప్రజల స్వేచ్ఛ కోసం తపించిన ఒక అవిశ్రాంత యోధుడతడు. ఆయన తిరిగి తన ప్రజల మధ్యకు భౌతికంగా వచ్చాడంతే. అవును, సత్యం ఇదే, నిజం. ఉద్విగ్న భరితంగా ఈ ప్రపంచం అతని విడుదల కోసం ఎదురుచూసింది. మాతృదేశ విముక్తి కోసం తన శరీరంలోని అణువణువును అంకితం చేసిన ఆ యోధుడి రాక కోసం దక్షిణాఫ్రికా గడ్డ ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూసింది. అదే ఏడాది ఏప్రిల్ 27న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మండేలాకు పట్టం కట్టారు. సూర్యుడిని శాశ్వతంగా మింగలేదు ఏ రాహువు, త్యాగాల వారధిని కూల్చలేదు ఏ బాహువు, అరచేతిని అడ్డుగా నిలిపి మార్తాండుని తీక్షణాన్ని వీక్షణాన్ని ఏ శక్తి నిలువరింపచాలదు. మండేలా విషయంలోనూ అదే జరిగింది. జాతిజనుల కలలు నిజం చేస్తూ 1994 మే 14న మండేలా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. There will never be anybody in this country. ఆఫ్రికా పౌరులు తమ దేశంలోనే మనుషుల్లాగా చూడబడేవారు కాదు. కారణం శ్వేత జాతీయులు, వాళ్ల పోలీసులు. ఆఫ్రికా ప్రజలు తమ జాతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలనుకున్నా ఎదురు తిరగలేకపోయారు. కారణం వాళ్ల దగ్గర ఆయుధాలు లేకపోవడం. అయినప్పటికీ తరువాత నల్లజాతి యావత్తూ ఒక్కటై శ్వేత జాతీయుల నుండి బానిస శృంఖలాలు తెంచుకుని బంధ విముక్తులై స్వతంత్రులయ్యారు. ఇది గొప్ప విషయం. మహాప్రస్థానం ముగిసింది, మరో ప్రస్థానం ప్రారంభమయ్యింది. దేశాధ్యక్షుడిగా ఆయన దక్షిణాఫ్రికా పునర్నిర్మాణానికి నడుం బిగించారు. దశాబ్దాల తరబడి కొనసాగిన శ్వేతజాతి పాలనలో నిట్టనిలువుగా చీలిపోయిన దేశాన్ని ఒక్కతాటిపై నడిపించారు. ఆయన నేతృత్వంలోనే దక్షిణాఫ్రికా సాంస్కృతిక, సాహిత్య, క్రీడా రంగాల్లో పురోగమించింది. పారిశ్రామికంగా ముందంజ వేసింది. పోరాటాలే ఊపిరిగా జీవించిన మండేలా పదవుల కోసం ఆరాటపడలేదు. 5 ఏళ్ల పదవీకాలంతో దేశానికి దిశానిర్దేశం చేసి స్వచ్ఛందంగా వైదొలిగారు. విశ్రాంతి తీసుకునే వయసులోనూ ఆ యోధుడు విశ్రమించలేదు. సామాజిక సమస్యలపై దృష్టి సారించారు. దేశాన్ని కబళిస్తూ నైతికతకే సవాలుగా మారిన ఎయిడ్స్ భూతంపై పోరాడేందుకు దృఢనిశ్చయంతో ముందుకు సాగారు. ఈ క్రమంలో మండేలా ఫౌండేషన్ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఎన్నో ఫలితాలను సాధించారు. ఐక్యరాజ్య సమితి ఆయన సేవలను పలు విధాలుగా ఉపయోగించుకుంటోంది. అందుకే ఆయన అసలు సిసలు యోధుడు. 20వ శతాబ్దంలో ఈ ప్రపంచాన్నే ప్రభావితం చేసిన నెల్సన్ మండేలా అందుకోని పురస్కారం లేదు. ఆ నేతను గౌరవించని దేశం లేదు. మానవాళికి ఉత్తేజాన్ని అందించిన మండేలా 1980లో జవహర్లాల్ నెహ్రూ అవార్డు అందుకున్నారు. 1983లో స్పెయిన్ చక్రవర్తి కార్లోస్ జువాన్తో కలిసి సైమన్ బొలివర్ పురస్కారాన్ని సంయుక్తంగా అందుకున్నారు. 1990లో లెనిన్ శాంతి బహుమతి, అదే ఏడాది భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారతరత్న ఆయన్ను వరించింది. దక్షిణాఫ్రికాలో శాంతి స్థాపనకు మండేలా చేసిన అవిరళ కృషికి గుర్తింపుగా 1993లో డీ క్లార్క్తో కలిసి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. 1995లో
ఆఫ్రికన్ శాంతి పురస్కారం, 1996లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ పురస్కారం ఆయన్ను వరించాయి. అదే ఏడాది యుతాంట్ పురస్కారం, 1998లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. అదే సంవత్సరం కెనడా దేశపు అత్యున్నత పురస్కారం అపాయింట్మెంట్ టు ద ఆర్డర్ ఆఫ్ కెనడా సత్కారాన్ని పొందారు. 1999లో వరల్డ్ మూవ్మెంట్ ఆఫ్ నాన్ వైలెన్స్ సంస్థ నుంచి గాంధీ కింగ్ అవార్డును స్వీకరించారు. 2000 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంట్ క్వీన్ కౌన్సిల్ అవార్డుతో మండేలాను గౌరవించింది. 2001లో గాంధీ అంతర్జాతీయ శాంతి పురస్కారం అందుకున్నారు. 2002లో అమెరికా అత్యున్నత సివిలియన్ పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును అందుకున్నారు. అయితే ఉద్యమాన్ని, జీవితాన్ని సమన్వయం చేసుకునే క్రమంలో ఆయన వైవాహిక జీవితంలో పలు ఒడుదుడుకులు ఎదురయ్యాయి. 1944లో ఎవ్లిన్తో జరిగిన వివాహం 1957లో తెగిపోయింది. అదే సమయంలో మండేలాకు విన్నీ పరిచయమైంది. ఇక అప్పటి నుంచి ఆమె ఆయన జీవితంలో ముఖ్య భూమిక పోషించింది. అనేక ఉద్యమాల్లో సైతం పాల్గొంది. దక్షిణాఫ్రికా ప్రజల అభిమానాన్ని అందుకుంది. అయితే ఆ తరువాత కాలంలో వివాదాలలో ఇరుక్కుంది. మండేలాకు దూరమైంది. ఈ నేపథ్యంలో ఆయన ఆమెతో 1992లో తెగతెంపులు చేసుకున్నారు. 1998లో గ్రేసా మాచెల్ను జీవన సహచరిగా స్వీకరించారు. మండేలా జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఉద్యమించారే తప్ప తెల్లజాతికి వ్యతిరేకంగా ఉద్యమించలేదు. జాతుల సామరస్యాన్ని గుర్తించాడు. అవకాశం దొరికితే తెల్లదొరలను, ఆ జాతిని బుగ్గి చేయాలన్నంత ఆగ్రహంతో ఉన్న నల్లజాతిని శాంతింపచేశాడు. అధికార మార్పిడి సందర్భంగా రక్తపాతం జరగకుండా ఆ ప్రక్రియ అహింసాయుతంగా పూర్తి చేశాడు. ఇది మామూలు విషయం కాదు. ఆ మహానేత మాటలను నల్లజాతి శిరసా వహించబట్టే సాధ్యమయ్యింది. మండేలా అంటే అక్కడి గిరిజన భాషలో ఆందోళన సృష్టించేవాడు అని అర్థం. ఆయన తన పేరును సార్థకం చేసుకుంటూ అలజడినే ఊపిరిగా గడిపాడు. నెల్సన్ మండేలా జాజ్ సంగీతంతో కలిసి అడుగులు వేస్తారు. మొక్కల పెంపకం పట్ల ఆసక్తి చూపుతారు. కాలేజీ రోజుల నుంచి మండేలా బాక్సింగ్ క్రీడలో పాలు పంచుకునేవారు. సూర్యాస్తమయాన్ని చూస్తూ ప్రతిరోజూ స్ఫూర్తిని పొందుతారు. నయగారా జలపాతపు హోరుని తలపించే పాల్ రాబ్సన్ స్వరంతో మైమరుస్తారు. పుష్పాల్లో గులాబీని ఇష్టపడతారు. ఆహార పదార్థాల్లో మటన్ కర్రీని, తేనీరుని అధికంగా స్వీకరిస్తారు. ప్రతికూలంగా పరిగెడుతున్న కాలానికి పగ్గం వేసి బానిసలుగా బతుకుతున్న తన జాతి ప్రజలను విముక్తి చేసి మూగబోయిన ఆఫ్రికాకు మండేలా మాట నేర్పాడు. బాంబులు, బారికేడ్లు లేకుండానే సామ్రాజ్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. 20వ శతాబ్దంలో ఈ ప్రపంచాన్నే ప్రభావితం చేసి వెలుగురేకై వెల్లివిరిశాడు. ఈ ఆధునిక యుగంలో మండేలాను అబ్రహం లింకన్, మహాత్మా గాంధీతో సరిపోల్చవచ్చు. అందుకే ఆయన ఈ భూగోళంపై ఓ అద్భుత మానవుడు.